నారాయణపేట జిల్లా కోస్గి మండలం చెన్నారం గ్రామంలో దళితులు సాగు చేసుకుంటున్న భూములను పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని ధర్నాకు దిగారు. కోస్గి మండలం చెన్నారం గ్రామంలో సర్వే నంబర్ 52, 57, 76, 77, 78లో గల భూమిని సాగు చేసుకుంటున్న దళితులకు పట్టాలు ఇవ్వాలని కోస్గి తహసీల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళితులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ చెన్నారం గ్రామంలో 100 సంవత్సరాల పైబడి సాగు చేసుకుంటున్న భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులు కుమ్మక్కై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. భూములకు పట్టాలు ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చెన్నారం దళితులకు పట్టాలు ఇచ్చే వరకు పోరాడతామని అన్నారు. నాయకులు ఎందుకోసం అంటే ఆజోలికి నీవెందుకోతాం, అది అట్లా ఉంచరాదా? ఈ అంతగానము ఉరుకులాట పేదోళ్ళమైన అంత ప్రేమ వచ్చిందా? వాడేమో ఎన్నికలప్పుడు వచ్చేమో నేను పేదోళ్ళ కోసమే అంటాడు, ఇక్కడ వచ్చేమో ఈ దానిలో తొక్కి పెట్టే పని చేస్తాడు. ఇటువంటి సందర్భంలో భూములల్లో కూడా కాజేసి అమ్ముకొని ఇటువంటి లంగా దందా అంటే దౌర్జన్యం చేసి లంగదందా చేసి మొత్తం భూములల్లో పేదోళ్లకు దూరం చేసే ప్రక్రియ చేస్తున్నాను. మేము ఇప్పుడు గోపాలన్న మేమన్నాం వెంటనే ఇప్పుడు దళితులకు నోటీస్ ఇచ్చేటటువంటి ఇప్పుడు ఎంఆర్ఓకి చెప్తాం, తర్వాత ఆర్డీఓకి కలవాలి, కలెక్టర్కి చెప్తాం. వెంటనే చెన్నారం దళిత రైతులందరూ కూడా మీరు పట్టా సర్టిఫికేట్ల కోసం ముందు నోటీసులు ఇవ్వండి, ప్రభుత్వం తరఫున నోటీసులు ఇవ్వండి. వాళ్ళు కూడా మీరు ఆధారాలు, వాళ్ళు కూడా తరతరాలుగా ఈ భూమి పైన ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా మీరు ఎంఆర్ఓ పేసీల్లో ఎంఆర్ఓ కోర్టులో మీరు అందరూ కూడా వినండి, వాళ్ళ భూ సమస్యను పరిష్కారం చేయండి అని ఆర్డీఓని కలెక్టర్ని మనం కలవాల్సి ఉంటుంది. ఇక్కడ కలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం కావాలి. చాలా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఈ సమస్య అన్నిటిని కూడా పరిష్కారం చేయడానికి ఇలాంటి భూములని ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఇది చేయాలి ఈ ఊర్లో కూడా.